విజయం ఎవ్వరికీ అంత సులభంగా రాదు. దాని వెనుక అకుంఠిత దీక్ష, సాధించాలన్న తపన ఉంటుంది. అదే రాజకీయాల్లో విజయం సాధించడం మరింత కష్టం. ఎందుకంటే అక్కడ ప్రజల నమ్మకాన్ని కూడా సాధించాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటోంది భగవద్గీత. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అంటోంది బైబిల్. ఖురాన్లోనూ సూరా అన్నూర్ విజయం అంటే ఏంటో చెప్పింది. ఎన్ని విమర్శలు ఎదురైనా, ఎంతమంది అవమానించేలా మాట్లాడినా తానేంటో సాధించి చూపించిన విజేత నారా లోకేష్. చిన్న వయసులోనే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పగ్గాలు అందుకున్న లోకేష్ సమర్థుడైన నాయకుడిగా ఈరోజు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కానీ ఈ ప్రశంసల వెనుక ఆయన పడిన కష్టం అసాధారణం. భాషను అవమానించారు, భావ వ్యక్తీకరణను అవమానించారు, తాను చెప్పే డెవలప్మెంట్ విజన్ను అవమానించారు ప్రత్యర్థులు. లోకేష్ మాత్రం ఎక్కడా నిరుత్సాహపడలేదు. తివిరి ఇసుమున తైలంపు తీయవచ్చు అంటారు. అలాగే తాను కోల్పోయిన చోటే విజయంతో అందరి విమర్శలకు సమాధానంగా నిలిచారు ఆయన. యువగళం పేరుతో చేసిన పాదయాత్ర తనలోని నాయకుణ్ణి ప్రజలకు పరిచయం చేసింది. సమస్యల పట్ల స్పందించిన తీరు, సమాజంలోని అన్ని వర్గాల వారి అవసరాలను గుర్తించిన విధానం నభూతో భవిష్యతి. లోకేష్ విజన్ను ప్రత్యర్థులు కూడా అనుసరించారని చెప్పుకోవడానికి సందేహించాల్సిన అవసరం లేదు. గతంలో నగదు బదిలీ అనే విధానానికి అసలు రూపకర్త నారా లోకేష్ అన్న విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది. గత ఎన్నికల్లో అనూహ్య విజయం తర్వాత కూడా నిత్యం ఆయన ప్రజలతో మమేకం అవుతున్న తీరు తనలోని దార్శనికతను చాటుతోంది. ప్రస్తుతం మంత్రిగా కూడా నిమిషం తీరిక లేకుండా పనిచేస్తున్నారు. ఈ విషయంలో తన తండ్రి చంద్రబాబు నాయుడుకు నిజమైన వారసుడు ఆయన. శాఖాపరంగా విద్య, ఐటీ రంగాలపై తనదైన ముద్ర వేస్తున్న యువనేత ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో కుప్పకూలిన వ్యవస్థలను నిలబెట్టేందుకు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. అందులో భాగంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రపంచ యాత్రకు బయలుదేరారు. దృఢమైన కార్యాచరణతో పారిశ్రామిక రంగాన్ని జేగీయమానంగా వెలిగించడానికి విద్యా, ఐటీ మంత్రిగా నారా లోకేష్ భగీరథ యత్నం చేస్తున్నారు. తాజాగా పెట్టుబడుల లక్ష్యంగా సాగుతున్న లోకేష్ దావోస్ పర్యటన ఆశావాహకంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయి కంపెనీలు, వివిధ రంగాల్లో పేరున్న పారిశ్రామికవేత్తలతో లోకేష్ విడిగా భేటీ అవుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన ఏకైక భారత మంత్రి అయిన లోకేష్కు మిగిలిన వారిలా భాషా సమస్యలు లేకపోవడం ఒక ప్లస్ పాయింట్. అవును, లోకేష్ పట్టు వదలని విక్రమార్కుడే. అది యువగళం పాదయాత్రలో తెలుగు ప్రజలంతా దర్శించింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏపీ 24/7 శుభాకాంక్షలు చెబుతోంది.